ఎంఎస్ ఆఫీస్లో మెంబర్ అయిన పవర్ పాయింట్ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది, దాని యూజెస్ ఏంటి ఇప్పుడు మనం చూస్తాం. సో పవర్ పాయింట్ని ఇలా స్టార్ట్ చేయండి. ఓకే, సో మీకు స్టార్టింగ్ ఎన్విరాన్మెంట్ ఈ విధంగా కనిపిస్తుంది. అయితే మనం ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకోబోయే ముందర పవర్ పాయింట్ అనేది ఏంటి అంటే ఇది ఒక ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్, ఇంకా చెప్పాలంటే ప్రజెంటేషన్ గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్ అని చెప్పి చెప్పచ్చు. మరి ఇక్కడ ప్రజెంటేషన్స్ మనం స్లైడ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం ఒక క్లాస్ రూమ్లో టీచ్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఒక మీటింగ్లో స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ మనం ఇతరులకి చెప్పాల్సింది మనం ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నామో ఇతరులకి, ఆ చెప్పవలసిన దాన్ని చాలా క్లియర్గా, చాలా సింపుల్గా వాళ్ళకి అర్థమయ్యే వేలో చెప్పేదానికి మనం ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ని మనం, లేదంటే పవర్ పాయింట్ స్లైడ్స్ మనం ప్రిపేర్ చేసుకొని వాటి ద్వారా మనం ఈజీగా అవతల వాళ్ళకి మన యొక్క ప్రజెంటేషన్ని ఇవ్వగలుగుతాం. మనం చెప్పదలుచుకున్న దాన్ని ఈజీగా అండర్స్టాండబుల్గా చెప్పగలం. మరి ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ డైరెక్ట్గా మీరు కంప్యూటర్ మానిటర్ ద్వారా కానీ ప్రజెంట్ చేయొచ్చు, లేదంటే కంప్యూటర్కి ప్రొజెక్టర్ అటాచ్ చేసి ప్రొజెక్టర్ ద్వారా మీరు షో చేయొచ్చు. మరి ఈ పవర్ పాయింట్ ఫైల్స్ వాటి యొక్క ఎక్స్టెన్షన్ చూసినట్లయితే పీపీటీఎక్స్ అనే ఎక్స్టెన్షన్ని పవర్ పాయింట్ ఫైల్స్ కలిగి ఉంటాయి. మీరు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసేటప్పుడు అది చాలా సింపుల్గా ఉండాలి. అంటే మీరు స్పీచ్ ఇస్తూ ఉంటారు, ఆ స్పీచ్లో మీరు డీటెయిల్గా చెప్తూ ఉంటారు. మరి ఆ స్పీచ్కి సంబంధించిన ఆ యొక్క సింపుల్ ప్రజెంటేషన్ని పవర్ పాయింట్లో చూపించబోతున్నారు కాబట్టి అది గ్రాఫ్లు కావచ్చు, లేదంటే టేబుల్ కావచ్చు, సింపుల్ మ్యాటర్ కావచ్చు, హెడ్డింగ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చాలా సింపుల్గా ఈ యొక్క స్లైడ్స్ రూపంలో మీరు ప్రిపేర్ చేసుకొని ఆ స్లైడ్స్కి మీరు రకరకాల సింపుల్ అట్రాక్టబుల్ థీమ్స్, లేదంటే కలర్ సెట్టింగ్స్, ఇవన్నీ గ్రాఫిక్స్ ఇవన్నీ పెట్టుకొని మీరు ఎఫెక్టివ్ ప్రజెంటేషన్స్ని ప్రిపేర్ చేయడం, వాటిని ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సాఫ్ట్వేర్లో. మరి ఇంతకు ముందరగా ఎంఎస్ ఆఫీస్లో చెప్పినట్లుగానే, ఎంఎస్ ఆఫీస్లో వర్డ్, ఎక్సెల్లో చెప్పినట్లుగానే ఈ ఎన్విరాన్మెంట్ సిమిలర్గా కనిపిస్తుంది. చూడండి, టైటిల్ బార్, అట్లానే క్విక్ యాక్సెస్ టూల్ బార్, నెక్స్ట్ ఇదంతా కూడా రిబ్బన్. ఆ రిబ్బన్లో ఈ ట్యాబ్స్ ఉన్నాయి, ఒక్కొక్క ట్యాబ్ కింద సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయి, గ్రూపుల్లో మీకు ఆప్షన్స్ అంతా కనబడడం జరుగుతుంది. అయితే కిందకి చూసినట్లయితే ఇది స్లైడ్. ఈ యొక్క స్లైడ్స్ రకరకాల మీకు థీమ్స్లో వస్తూ ఉంటాయి, రకరకాల లేఅవుట్స్లో వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి ఈ యొక్క స్లైడ్ టైటిల్, సబ్ టైటిల్ ఈ రెండిట్లు మాత్రమే కలిగి ఉంది. కొత్త స్లైడ్ను కూడా న్యూ స్లైడ్ అని మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇక్కడ సంథింగ్ సబ్ హెడ్డింగ్ ఇచ్చాం. ఇంకొక స్లైడ్ కావాలి ఇదే ప్రజెంటేషన్లో, న్యూ స్లైడ్. మరి ఆ న్యూ స్లైడ్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ రకరకాల లేఅవుట్స్ ఇచ్చి ఉంటారనమాట. ఓకే, ఇదొక స్లైడు, ఇదొక స్లైడు. మరి ఈ యొక్క స్లైడ్లోకి నావిగేట్ అయ్యే ఏరియానే ఈ యొక్క నావిగేషన్ ఏరియాగా, ట్యాబ్గా మనం చెప్పుకోవచ్చు, నావిగేషన్ విండో. మరి
ఈ స్లైడ్స్ మొత్తం ఇట్లా లిస్ట్ వస్తూ ఉంటాయి. ఈ యొక్క స్లైడ్స్కి సంబంధించిన అవుట్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవుట్లైన్స్ ఇక్కడ మనం ఇది క్లిక్ చేస్తే అవుట్లైన్స్ మనం చూడొచ్చు. స్లైడ్స్ ఏమో దీంట్లో క్లియర్ స్లైడ్ ఇక్కడ చూపిస్తుంది. ఆ స్లైడ్కి సంబంధించిన అవుట్లైన్లో చూసుకోవచ్చు. కింద ఆ యొక్క స్లైడ్కి సంబంధించిన నోట్స్ ఏవైతే ఉందో అది మీరు కింద రాయడం జరుగుతుంది. ఓకే, ప్రతి స్లైడ్కి కూడా దానికి సంబంధించిన నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా స్టార్టింగ్ ఎన్వైరాన్మెంట్ కింద ఇటు ఈ యొక్క స్టేటస్ బారు ఎంత మామూలుగా ఉంటాయి. ఓకే,